బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. నవంబర్ 1 నుంచి అన్ని బ్యాంక్స్ కూడా ఈ కొత్త రూల్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా తెలుసుకోవడానికి మన మనీపర్స్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్స్లోని మనం కేవలం ఒక్క నామినీని మాత్రమే అప్డేట్ చేసుకోగలిసే వాళ్ళం కదా. కానీ ఇలా ఒక్క నామినీనే అప్డేట్ చేసుకుంటే ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయారు అనుకోండి, అప్పుడు ఆ డబ్బులు ఒకరికే చెందుతాయి కదా. కానీ మనమేమనుకున్నాం, మన ఫ్యామిలీ మెంబర్స్లోని ఆ డబ్బులు 2-3కి చెందాలనుకున్నాం. కానీ చనిపోయిన తర్వాత ఒక్క నామినీ అప్డేట్ చేసుకుంటే ఇప్పటి వరకు ఈ ప్రాబ్లం ఉన్నది. కాబట్టి కొత్తగా తీసుకొచ్చినటువంటి బ్యాంకింగ్ అమెండ్మెంట్ యాక్ట్స్ ప్రకారం ఈ నవంబర్ 1 నుంచి మనం బ్యాంక్ అకౌంట్లోని 4 మెంబర్స్ని నామినీగా అపాయింట్ చేసుకోవచ్చు. ఆ నామినీగా అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళకి ఈచ్ నామినీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఇవ్వాలన్నది కూడా మనం హ్యాపీగా మెన్షన్ చేసేయచ్చు. సో ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ ప్రాబ్లం దీనివలన సార్ట్అవుట్ అవుతుంది. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో ఒకవేళ మీరు నామినీస్ని అప్డేట్ చేసుకోవాలనుకున్నట్లయితే చెక్ చేసుకుని అప్డేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేయండి.